సినిమా ప్రారంభించిన రోజున మనం కలిసి వెళ్ళాం. కానీ చాలా సైలెంట్గా స్టార్ట్ చేయాలని, ఏ హడావిడి లేకుండా సినిమా కంప్లీట్ చేసి పూర్తి చేసిన తర్వాత మిమ్మల్ని కలవాలని మెంటల్గా డిసైడ్ చేసుకుని ఇంతవరకు ప్రెస్తో ఇంటరాక్ట్ కాల. ఇది 35 సంవత్సరాల క్రితం శివరంజనితో ప్రారంభమైన తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్. ఈ బ్యానర్ మీద 32 పిక్చర్లు తీయడం జరిగింది. ఇది 33వ పిక్చర్. ఇది చాలా రోజులుగా ఎప్పుడు తీస్తున్నారు గురుగారు సినిమాని మన వాళ్ళు అడిగినా, మిగతా వాళ్ళు అడిగినా, నేను నిజంగా వెయిట్ చేస్తుంది ఒక కారణం. పద్మ పోయిన తర్వాత 2 సంవత్సరాలు అసలు నేను బయటికి రాలేదు. ఏ పని చేయాలని ఆసక్తి కలగలేదు. ఆ తర్వాత చేద్దామని మొదలుపెట్టేసరికి మీకు తెలుసు చాలా చికాకులు కలిగాయి పర్సనల్గా. తర్వాత మంచి సబ్జెక్ట్ కావాలని ట్రై చేస్తున్నాను. ఈలోగా నాకు విష్ణుకి ఇద్దరికి సరిపడే ఒక మంచి సబ్జెక్టు దొరికింది. అదే మంజబాయి. దాన్ని నాకు కావలసిన విధంగా దాన్ని మలుచుకొని, దానికి కావలసిన స్క్రిప్ట్ చేసుకుని, కొన్ని కొత్త పాత్రలు చేసుకుని దాన్ని తెరకెక్కించడం జరిగింది. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్కి, ఇవాళ ప్రస్తుతం ఉన్న జనరేషన్కి, యూత్కి, యంగ్ జనరేషన్కి, ఓల్డ్ జనరేషన్కి కనెక్ట్ అయ్యే కథ కావడం వల్ల ఇది బాగుంటుంది అనిపించింది. ఇది పూర్తి చేయడం జరిగింది. ఇందులో తాత మనవడితో ప్రారంభమైంది నా కెరియర్. మళ్ళీ 151వ సినిమా. ఇది తాత మనవాళ్ళకి సంబంధించిన కథ. తాత మనవాళ్ళకి సంబంధించిన కథ అనగానే ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుంది. తండ్రితో బిడ్డకి అటాచ్మెంట్ ఎంతున్నా, తల్లితో అటాచ్మెంట్ ఎంతున్నా, తాతకి మనవరాలకి ఉన్న ఆ బాండేజ్ సృష్టిలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే వెరీ నియరెస్ట్ ఫ్రెండ్ మనవడికి ఎవరయ్యా అంటే తాత. అలాగే మనవరాలకి తండ్రి దగ్గర చెప్పలేడు, తల్లి దగ్గర చెప్పలేడు, కానీ తాత దగ్గర చెప్తాడు. అలాంటి ఒక సబ్జెక్ట్లో ఎక్కడో విలేజ్లో, పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి చదువుకోకుండా బండతనంతో ఉండే ఒక తాతకి అమెరికా వెళ్ళి నా జీవితాన్ని అమెరికాలో సెటిల్ చేసుకోవాలి, అది నా లైఫ్ అంబిషను అనుకునే ఇవాళ ఈ సాఫ్ట్వేర్ గాయకి వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది. తను అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న ఒక మనవడు తన తాతని హ్యాపీగా ఉంచుతామని ఒక 3 నెలల పాటు హైదరాబాద్ తీసుకొస్తే ఆ 3 నెలల్లో ఏం జరిగింది, ఈ తాత ఏం చేశాడు, ఈ మనవాణ్ణి ఏం చేశాడు అనేది చాలా విచిత్రమైన నేరేషన్. సో చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సినిమా అద్భుతంగా వచ్చింది, సినిమా అద్భుతంగా ఆడేస్తుంది, ఇట్లాంటివన్నీ చెప్పే అలవాటు మొదటి నుంచి నాకు లేదు. బట్ వన్ థింగ్,
నా బ్లాక్ బస్టర్స్ ఏమున్నాయో ఇంతవరకు చరిత్రలో, నా కెరియర్లో, ఆ బ్లాక్ బస్టర్స్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒకటి అవుతుంది. అంతవరకు గ్యారెంటీగా చెప్పగలను. సో ఒక ఫ్యామిలీతో, పిల్ల పాపలతోటి అందరూ కలిసి వచ్చి, యూత్ అంటే వాళ్ళ సిస్టర్స్ని కూడా తీసుకుని వచ్చి చూసే గొప్ప ఎంటర్టైనర్ అవుతుంది. తెలంగాణ నా సినిమాలో కామెడీ తక్కువ ఉంటుంది, కానీ ఈ సినిమాలో కథకి ఎంత ప్రాధాన్యత ఉందో, పెర్ఫార్మెన్స్కి ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంటర్టైన్మెంట్కి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సో ఆ విధంగా సినిమా గురించి విశ్లేషణ ఇది. ఇక ఆర్టిస్టుల గురించి, టెక్నీషియన్స్ గురించి నేను ఇప్పుడే మాట్లాడేసేస్తే తర్వాత ఆడియో ఫంక్షన్కి ఏం మిగలదు. కాబట్టి ఐఎమ్ కీపింగ్ ఇట్ రిజర్వ్డ్. సో విష్ణు, ఐ థింక్ హిస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్. అది సినిమా చూసాక చెప్తారు మీరు. చక్రి రీసెంట్ టైమ్స్లో చాలా హిట్స్ ఇచ్చాడు అతను, బట్ రీసెంట్ టైమ్స్లో చాలా పెద్ద హిట్ మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఇది అవుతుంది ఖచ్చితంగా. దెర్ ఆర్ 6 songs, 5 songs ప్లస్ 1 బిట్ సాంగ్. అంటే చక్రిని చాలా కాలంగా మీ ఇద్దరు కలిసి పనిచేయాలి, కానీ నాకు భయం. మీకు తెలుసు, డిసిప్లిన్కి నేను చాలా కట్టుబడి ఉంటాను. నేను విన్నది ఏంటంటే 11 గంటలు, 12 గంటలు, 1 గంట దాకా రెడీ అవ్వడు, 3 గంటల దాకా రెడీ అవ్వడు, రాత్రి తెల్లవారులు కూర్చుంటాడు, ప్రోగ్రాం అనుకుంటే ప్రోగ్రాంకి కరెక్ట్గా రాడు అని ఒక ఫీడింగ్ నాకు. ఆ ఫీడింగ్లోనే పడిపోయాను. 1-2 సార్లు అనుకుని కూడా అదే ఫీడింగ్లో పడిపోయాను. ఎవరో చెప్పారు ఇలా భావంతో ఉన్నారని. సో మీ ఇద్దరు కలిసిన తర్వాత, మాట్లాడిన తర్వాత నిజంగా చెప్తున్నా, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. 8 గంటలకు షూటింగ్, ఎర్లీ మార్నింగ్. 7 గంటలకి మా షూటింగ్ ఎప్పుడును. రాత్రి సాంగ్ అనుకున్నాం, సాంగ్ పాడించాలి. రాత్రి 10:30 గంటలకి కీరవాణికి ఫోన్ చేసి నువ్వు వచ్చి పాట పాడాలని అడిగాను. అతను అప్పుడే రాజమండ్రి నుంచి వచ్చాడు. గురుగారు రమ్మంటే వచ్చి ఇప్పుడు పాడతా, లేదు అంటే కొంచెం స్ట్రెయిన్ అయి ఉన్నా, రేపు మార్నింగ్ వచ్చి పాడతాను. రేపు 7 o'clock షూటింగ్ అయ్యా, మార్నింగ్ షూట్ చేయలేని సాంగ్. అంటే 5 o'clock వస్తాను గురువుగారు అన్నాడు. 5 గంటలకి 5 o'clockకి కీరవాణి అక్కడ ఉంటే 5 o'clock చక్రి అక్కడ ఉన్నాడు. నేను 5 o'clock నేను అక్కడ ఉన్నా. 6 o'clock సాంగ్ అయింది, 7:15కి ఆ సాంగ్ షూట్ చేశాం. అలాగే ప్రతి సాంగ్ కంపోజింగ్ దగ్గరుండి అంత డిసిప్లైన్డ్గా. అంటే ఇది ప్రచారం అన్నమాట. ఒక మనిషి పనిచేయాలనుకున్న మనిషికి ప్రచారం అనిపించింది నాకు. ఎంత కష్టపడ్డాడని చెప్పాలని. ఎక్కువ సిట్టింగ్స్ కూడా మేము తీసుకోలే, చాలా తక్కువ సిట్టింగ్స్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ 6 songs. సో ఐ కంగ్రాచులేట్ చక్రి. ఇక సీనియర్ మోస్ట్ ఎడిటర్ నాకు చంటి. సో మా రాజేంద్ర, నేను ఏ స్క్రిప్ట్ చేసిన నాతో పాటే ఉండి రచన చేసిన రాజేంద్ర. అట్లాగే నాకు దగ్గర 80 సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇక నా సినిమా అంటే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లా, ప్రొడక్షన్ అసిస్టెంట్లా అనేది ఉండదు, అందరూ కలిసి పనిచేయడం. అట్లా నాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా రాయలింగ నరసింహరావు, ఇట్ ఈస్ బెస్ట్. అలాగే రవి, ఇక బెస్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని అసలు ఎంత కష్టపడుతున్నారు చెప్పలేండి, ది ఎంటైర్ టీమ్. అలాగే ఆర్టిస్టులు అందరినీ అప్రిషియేట్ చేయాలి. 7 గంటలకు షూటింగ్ చేయలేరు అని అంటారు. 7 గంటల 15 నిమిషాలు పైన ఏ రోజునే మేము షూటింగ్ ప్రారంభించరా. ఎవ్రీడే 7, 7:10, 7:05, 7:11, 7 గంటల 15 నిమిషాల లోపలనే షూటింగ్ అన్ని రోజులు, ప్రారంభించిన రోజు నుంచి క్లోజ్ చేసే రోజు వరకు.
బ్రహ్మానందం కానివ్వండి, ఎంఎస్ కానివ్వండి, రఘుబాబు ఉండేవండి, హీరోయిన్ ఉండేవండి, విష్ణు ఉండేవండి, వీళ్ళందరూ అయితే ఒక గంట ముందే ఉండేవారు. అన్నిటికంటే ఆశ్చర్యం మా హీరోయిన్ 6 గంటల కాల్ షీట్ అయితే అమ్మ 5 గంటలకు వచ్చి కూర్చున్నది మేకప్ వేసుకుంటా. అసలు నేను ఎప్పుడో పూర్వం విజయలలితని చూశానట్లా, సావిత్రి గారిని చూశానట్లా, 5 o'clock వచ్చి మేకప్ వ్యాన్లో కూర్చోవడం అనేది ఫస్ట్ టైం నేను చూశాను ఈ మధ్యకాలంలో. సో ఇది సినిమాకి సంబంధించి టోటల్గా ఇది. రేపు ఇవాళ మేకింగ్ ఆఫ్ ది ఫిలిం ఒక ట్రైలర్ చేసాం, 4 minutes ట్రైలర్. ఆరిజిన్ బేస్ ఎర్ర బస్సు, ఈ ముసలాడు ఎక్కింది ఎర్ర బస్సు. అప్పుడే జనరేషన్ వాడు కాబట్టి బస్సులు మారినా కూడా అది కూడా క్లారిటీ ఉంటుంది సినిమాలో, క్లారిఫికేషన్ ఇస్తాడు ఈ ముసలాడు. దీంట్లో కూడా ఏం చెప్తాడంటే ఎర్ర బస్సు అనగానే ఎర్ర బస్సు అనేది ఒక సింబాలిక్గా చెప్పాం. ఎర్ర బస్సు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎర్ర బస్సు తక్కువగా చూడకుండా ఎర్ర బస్సు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎర్రకోట మీద జెండాలు ఎగరేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అంటే ప్రతి వాళ్ళు ఏంటంటే ఎర్ర బస్సు మీద వచ్చాడు వీడు అని దాన్ని ఎలా అడ్వాంటేజ్గా తీసుకుంటారు అనే దాన్ని, బట్ ఎంత గట్టోళ్ళే వాళ్ళు అని కూడా చెప్పడం జరిగింది. ఒక అమెరికన్ ప్యాషనేషన్ తోటి చాలా ఇవాళ జస్ట్ లైక్ దట్ ఉండే యూత్ ఎలా ఉంటారో, జస్ట్ లైక్ దట్ అంటే అవసరమైతే ఒక అబద్ధం చెప్పేస్తారు, అవసరమైతే కొంచెం అలా తప్పించుకుని వెళ్ళిపోతారు. అమ్మాయి అంటే ఏ రకంగా సైట్ కొట్టాలో కొట్టేస్తారు. మళ్ళీ తాత అంటే ఓ రకమైన అభిమానం, మళ్ళీ ఫ్రెండ్స్ అంటే ఓ రకమైన అభిమానం, బట్ ఒక యాంబిషన్ అమెరికా వెళ్ళిపోవాలి, అమెరికాలో సెటిల్ అయిపోవాలి అనేది ఇవాళ యూత్లో చాలామందికి ఉంది. అలాంటి ఒక యూత్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ కాబట్టి అది విష్ణు చూడగానే నేను విష్ణు కరెక్ట్ అనుకున్నాను. నీకేనా అభ్యంతరం చెప్పు, మారుస్తాను. నా చిన్న సినిమా నేను అనుకోవట్లేదు. 400 థియేటర్లో రీచ్ చేసే సినిమా చిన్న సినిమా ఎలాగవుతుంది? I think we are going to release in 350 to 400 theaters all over. Audio release, sorry. You are right. 31st. 31వ తారీఖునే ఆడియో రిలీజ్, November 14 రిలీజ్. ఇది పిక్చర్ ఓపెన్ చేసిన రోజునే November 14 రిలీజ్ అనేది అనౌన్స్ చేశాం. పూర్వం అలా ఉండేది నాకు, ఏ పిక్చర్ అయినా స్టార్ట్ చేసిన రోజునే పలానా రోజున రిలీజ్ అనేది. చాలా ఐ థింక్ దట్ వాస్ కంటిన్యూడ్ ఫర్ అబౌట్ 50 to 60 ఫిలిమ్స్. ఈ తర్వాత మానేసాం. నాన్నగారి ముందే మాటలు దడబడతాయి, ఇప్పుడు అంకుల్ ముందే ఎక్కువ మాట్లాడలేను నేను. మా తాతగారి ముందే ఏం మాట్లాడతాను. ఆడియో ఫంక్షన్ రోజు డీటెయిల్గా మాట్లాడతాను. ఈ సినిమా ఎలా చేయాల్సి వచ్చింది, నాకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. అది నేను ఆడియో ఫంక్షన్ అప్పుడు మీ అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ. విష్ణుబాబుతో అది ఫస్ట్ నుంచి హిట్ కాంబినేషనే. సూర్యంతో స్టార్ట్ అయింది, తర్వాత డి పెద్ద హిట్, రీసెంట్గా దేనికైనా రెడీ, తర్వాత మళ్ళీ ఇది కలిసి చేస్తున్నాం. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఎప్పటి నుంచో గురుగారితో చేయాలన్న కోరిక నాకు ఉన్నది. ఒక్కసారిగా ఇక్కడి నుంచి నాకు కాల్ రాగానే నాకున్న పనులన్నీ వదిలేసుకొని డైరెక్ట్గా వచ్చేసాను ఇక్కడికి. అంత హ్యాపీగా అంటే చాలా చాలా సంతోషం అనిపించింది. ఇన్నాళ్ళకి ఇక్కడి నుంచి నాకు కాల్ వచ్చినందుకు. దీని వెనుక ఇంకొక కారణం కూడా ఉంది. ఎప్పుడు మా నాన్నగారు లేరు, ఆయన 2 years అయితే స్వర్గస్థులు అయ్యారు. ఆయన అంటున్నారు ఎప్పుడు స్టేజ్ మీద దాసరి గారు చాలాసార్లు ఆడియో రిలీజ్ ఫంక్షన్స్కి, ప్లాటినం ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా నా గురించి ఒక్క వర్డ్ మంచి చెప్పినా కూడా, అరే నీ గురించి బాగా మాట్లాడారు కదా, ఆయన వెళ్ళి కలవచ్చు కదా, సినిమా చేయని అడగచ్చు కదా, ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన బ్యానర్లో చేయాలి ఒక సినిమా అని మా నాన్న కోరిక ఉండేది. సో ఆ రకంగా ఇప్పుడు ఆ కోరిక కూడా నెరవేరింది. నేను గురుగారు చెప్తున్న
ప్రతి విషయాన్ని ఆయన ఎన్నో మంచి విషయాలు చెప్పారు నాకు. ముఖ్యంగా టైం సెన్స్ వీటి గురించి, ఎన్నో పూర్వీకుల గురించి, మ్యూజిక్ డైరెక్టర్స్ పెద్దవాళ్ళ గురించి. తర్వాత నాకు ఒక నిజంగా ఏదో ఒక నాలో చేంజ్ అనేది తెలియకుండా ఆయన మాటల్లో అలా వింటుంటే నాలో వచ్చేసింది, మార్పు వచ్చేసింది. యాక్చువల్గా ఈ సినిమా నుంచి, ఎర్రబస్ నుంచి ఒక డిఫరెంట్ చక్రి అందరికీ కనిపిస్తాడు. అది గురుగారి పుణ్యం అని జరిగిందని చెప్పచ్చు. అది ఒక మెస్మరైజింగ్ అంతే. ఆయన మాటలు నేను అలా వింటూ వస్తున్నాను. అది చాలా హ్యాపీగా ఉంది. పెద్దవాళ్ళని నేను సంతృప్తి పరుస్తున్నాను. నాకు చాలా సంతోషం ఈ సినిమా చేయడం. ఎర్రబస్ డెఫినెట్గా మంచి మ్యూజిక్. అసలు నాకు ఎంత ఈజీ అనిపించిందంటే గురుగారితో సిట్టింగ్, క్లారిటీ, ఏ విషయం పట్లైనా కూడా ఒక క్లారిటీ. ట్యూన్ తీసుకొచ్చామంటే బాగాలేదంటే ఒక క్లారిటీ, బాగుందంటే ఒక క్లారిటీ. సో నాకు అది ఉంటే ఇంకా ఎవరికి కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకు బాగాలేదనేది కూడా తెలిస్తే ఏం చేయాలని తెలుస్తుంది కాబట్టి. సో ఒక విషయంలో, ఒక పాట విషయంలో చాలా లేట్ అవుతుంది. సరే, నేను గురుగారిని సరే అర్థం చేసుకోలేకపోయానని చెప్పి డైరెక్ట్గా షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోయి ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం, ఏంటి చెప్పండి, నాకు అర్థం అవ్వలేదు సిచ్యువేషన్ కరెక్ట్గా అని చెప్తే మనం కూర్చుందామయ్యా అన్నారు. డెఫినెట్గా అండి, షూటింగ్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి, మీతో కూర్చుంటా అని చెప్పాను. అలా వచ్చి ఆయనతో కూర్చున్నాం, గంట కూడా టైం పట్టలేదు, ఇమ్మీడియట్గా ట్యూన్ వచ్చేసింది. జస్ట్ ఆయన అలా ఉండాలి, ఇలా ఉండాలి చెప్తుంటే. సో నెక్స్ట్ సాంగ్ కూడా అట్లా చేద్దామని చెప్పి నెక్స్ట్ సాంగ్ అట్లా చేసాం. చాలా ఈజీగా సిట్టింగ్లో ఓకే అయిన ట్యూన్స్ అనమాట. ఆయనకు నచ్చే రకంగా, ఆయనకి ఏవైతే ఇష్టపడుతున్నారో, ఏవైతే ఆయన అనుకుంటున్నారో ఇలా ఉండాలని కరెక్ట్గా అదిరిగాయి పాటలు. సో చాలా సంతోషం. అసలు నాలో ముఖ్యంగా ఒక మంచి మార్పును తీసుకొచ్చిన గురుగారికి నేను ఎల్లప్పుడూ చేసి ఉంచి నమస్కరిస్తూ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ ఎర్రబస్సు ఆడియో సినిమా రెండు కూడా పెద్ద హిట్ కావాలని చెప్పి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురువుగారు రోజు ఫోన్ చేసి ఒక సినిమా ఒకటి చూస్తున్నాం రావయ్యా చూద్దు కానీ అన్నారు. వచ్చాను, చూశాను ఆయనతో పాటు ఇక్కడ ఇంట్లో. మంచి అబ్బాయి తమిళ సినిమా. అది చూసిన తర్వాత నాకు అసలు మతిపోయింది నిజంగా. చాలా 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 బాగుందండి సినిమా. సో ఇది గురువుగారు తీస్తున్నట్టున్నారు అనుకున్నాను. తీస్తున్నారన్నా నేనేమీ చెప్పలేదు, నాకు చూడమన్నారు, వచ్చండి చూశాను. జడ్జిమెంట్ అడిగారు, చాలా బాగుంది సార్, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఇంత మంచి సబ్జెక్ట్ ఈ మధ్యకాలంలో రాలేదు సార్ అన్నాను. తర్వాత నెక్స్ట్ డే చెప్పారు, ఇలాగ మనం ఈ సినిమా తీస్తే బాగుంటుంది అనిపించింది అని. ఆహా బాగుంది అనుకున్నాను. తర్వాత వారం రోజుల తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ కౌరు పంపించి, నరసింహారావు ఈ సినిమాకి నువ్వు పనిచేయాలి అన్నారు. నేను ఎంత సంతోషించానంటే, ఇటువంటి సినిమాకి పనిచేయడం ఆఫ్టర్ 4-5 years గ్యాప్ తర్వాత నిజంగా నాకు అదృష్టం అనిపించిందండి. నిజంగా కూడా చెప్పాలండి, అంత మంచి సబ్జెక్టు. ఎందుకంటే నేను కేవలం కామెడీ సినిమాలే తీస్తానని ఇది, కానీ కామెడీతో పాటు దీంట్లో సెంటిమెంట్, అంటే ఒక కామెడీ డైరెక్టర్ని కూడా కంట తడిపెట్టించింది ఆ సినిమా. సెకండ్ హాఫ్లో ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్. సో ఈ సినిమాకి పనిచేయడం నిజంగా అదృష్టం. కూడా అనుకున్నాను నేను, ఊరికే చెప్తున్నాను. గురువుగారికి అలాగా వయసు అయిపోయింది కదా, పెద్ద వయసు అయిపోయింది, ఆయన కూర్చుని ఉంటారు, ఊరికే నన్ను చేయమంటారు సినిమా షూటింగ్ అయినా, అందుకనే రమ్మంటున్నారు అని నేను అనుకుని ఫస్ట్ డే టిప్ టాప్గా తయారైపోయి లొకేషన్కి వెళ్ళేటప్పటికి నాకు ఎక్కడ అవకాశం ఉందని నేను చెట్టుకి పక్కన కూర్చుని ఉన్నాను. ఆయనే చేసుకుంటున్నారు మొత్తం అన్నీ. తిరిగి లేచి ఆర్టిస్ట్కి యాక్షన్ చెప్పుకొని వచ్చి కూర్చుని మానిటర్లో చూసి మళ్ళీ బాగోపోతే వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు. అమ్మా చాలా పొరపాటుగా అనుకున్నాను నేను గురువు గారిని. అసలు ఈనాడు దర్శకులు మేము అలాగే ఇలా చేస్తున్నాం అని మేకింగ్లో చూపించేస్తున్నారండి అందరూ. మేము ఇంతవరకు మేకింగ్లో చూపించలేదు గురువు గారు సెట్ మీద ఏం చేశారు అనేది. రేపు చూపించబోతున్నాం, చూడండి మీరండి. యాక్చువల్గా చెప్పాలండి, అంత యాక్టివ్గా గురువు గారు ఈ సినిమాకి పనిచేయడం నాకే ఆశ్చర్యం వేసిందండి. గురుగారు ఫస్ట్ పిక్చర్ తాత మనవడు. ఈ సినిమాకు మేము పనిచేసిన యూనిట్ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, జర్నలిస్ట్ కానీ ఎవరు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ పిక్చర్లో ఆయనతో కలిసి ఆ సినిమా ఆయన ఎలా తీశారో చూసే, పార్టిసిపేట్ చేసే అదృష్టం మనకు అప్పట్లో ఉండదు, మనం లేము అప్పుడు. కానీ
ఈ 151 సినిమాకు పనిచేసే అవకాశం మాకు ఇవ్వడం ద్వారా ఆయన ఫస్ట్ సినిమాకు ఎంత ఏకాగ్రతగా, దీక్షగా, ఎంత తపస్సు మాదిరి చేశారో అది రీక్రియేట్ అయ్యి అది మళ్ళీ మేము కళ్ళ ముందు అనుభవిస్తూ అనుభూతి పొందగలిగే అదృష్టాన్ని మాకు ఇచ్చారు గురువుగారు. సమ్మె పరిష్కారం త్వరలోనే జరుగుతుంది. ఒక కొలిక్కి వచ్చింది. అది ఆల్మోస్ట్ వాళ్ళు ఛాంబర్ వాళ్ళు వీళ్ళు ఒక అవగాహనకు ఆల్మోస్ట్ వచ్చారు. నా ఉద్దేశంలో 2-3 రోజుల్లో కొలిక్కి వస్తుంది. దీపావళి అవగానే షూటింగ్లు ప్రారంభం అవుతాయి. ఇట్స్ ఏ గుడ్ న్యూస్. సో యూఆర్ ఆల్వేస్ ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ చేస్తున్నారు. కాకపోతే నేను ఒక్కటి స్మాల్ రిక్వెస్ట్, నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు, నేను మాట్లాడేటప్పుడు, బయట ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు దానిలో స్పిరిట్ని తీసుకోండి దయచేసి. మీడియా ఇండస్ట్రీ బాగా కోరేవాడిని. ఇవాళ నేను కట్టుకున్న గుడ్డలతో సహా ఇండస్ట్రీ ఇచ్చిందే నాకు. ఇవాళ మీరు కూర్చున్న ఇల్లు కానీ ఇండస్ట్రీ మీద బ్రతుకుతున్నవాడిని. ఇండస్ట్రీ తప్పితే నాకు వేరే తెలీదు. నేను ఎప్పుడు మాట్లాడినా ఇండస్ట్రీ గురించి మాట్లాడతాను. కాబట్టి దాన్ని వ్యక్తులకు ఆపాదించి పర్టికులర్ మనిషిని అన్నారు, పర్టికులర్ మనిషిని అన్నారు అని చెప్పి దాని మీద స్టోరీలు తయారు చేసి దయచేసి చేయొద్దు. అది వాతావరణాన్ని పాడు చేస్తుంది. అది నేను అలాగే చేశారు. అది న్యాయం కాదు అది. ఎందుకంటే నేను ఎవరిని వ్యక్తిగతంగా చెప్పను, ఉన్న ప్రాబ్లమ్స్ని చెప్తాను, దాని సొల్యూషన్ కోసం ట్రై చేస్తాను. అంతే తప్ప పని కట్టుకుని నిన్నంతా ఏం చేసి సునీల్ మీద అని ఆయన పేరు పెట్టి రకరకాలుగా స్టోరీస్ తయారు చేయడం ధర్మం కాదు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ టేక్ ది స్పిరిట్ ఆఫ్ మై స్పీచ్. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. బట్ ప్రింట్ మీడియా మాత్రం కరెక్ట్గా రిపోర్ట్ చేశారు. కొన్ని అవి కూడా 1-2 చోట్ల తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కాదు. కాబట్టి దయచేసి వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎసెన్స్ ఆఫ్ మై స్పీచ్ అండ్ స్పిరిట్ ఆఫ్ మై స్పీచ్ దయచేసి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.